నువ్వు 17 మెడికల్ కాలేజీలు నీకు పూర్తి అవ్వలేదు. మరి రిషికొండ ప్యాలెస్ 665 కోట్లు ఎలా కట్టారు చెప్పండి మరి? ఎలా ఎందుకు కట్టారు? ఇప్పుడు ఓకే, రిషికొండ ప్యాలెస్ తెచ్చారు. రిషికొండ ప్రాజెక్టు, అదే ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు కడితే అది ఒక విజనరీ లీడర్ కట్టారు అనేసి మీరే మాట్లాడతారని వీళ్ళే అంటున్నారు మళ్ళా. ఆహా, ఎక్కడ కట్టాడు మరి చంద్రబాబు? ఇప్పుడు కట్టారంటే అన్నారు. ఇప్పుడు ఒక్క నిమిషం, ఇప్పుడు మీ భార్య ఆనందం కోసం, నీ భార్య బర్త్డే కోసం నువ్వు రిషికొండ ప్యాలెస్ కట్టుకుంటావు, ఇంకో ప్యాలెస్ కట్టుకుంటావు, ఇంకో ప్యాలెస్ కట్టుకుంటావు. ఎంతవరకు సాధ్యం అంటున్నాను నేను. ఇప్పుడు వినండి, లేదు బ్రో, ఎవరు ఉంటున్నారు? ప్రభుత్వం ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి భార్య కోసం అయితే కాదు కదా కట్టింది. ఒక సాధారణమైన ఇంట్లో నువ్వు టాయిలెట్ ఎంతలో కట్టుకుంటావు? ఇప్పుడు అదే నేను అడుగుతున్నా. నువ్వు ఇప్పుడు నన్ను క్వశ్చన్ వేసావు, నేను తిరిగి క్వశ్చన్ వేస్తున్నా. నువ్వు సాధారణమైన పర్సన్, నువ్వు టాయిలెట్ ఎంతో కట్టుకుంటావు? ఇప్పుడు అందులో జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారు ఉంటున్నారా? దానికి ఆన్సర్ మీరు చేయండి. ఎవరు అందులో ఇప్పుడు కట్టిన జగన్మోహన్ రెడ్డి అది ఎవరి కోసం కట్టారు? ఎవరి కోసం కట్టారు చెప్పండి. కాదన్నా, కట్టినప్పుడు ఇచ్చేయచ్చు. ఇండివిజువల్ గా ఎవరిదైనా సరే ప్రభుత్వం స్వాధీనం చేసుకునే రైట్స్ ఉంటాయి. ఓకేనా? అది ఇదే కాదు, హైదరాబాద్ అయినా, ముంబై అయినా, ఢిల్లీ అయినా ప్రభుత్వం స్వాధీనం చేసుకునే రైట్స్ ఉంటాయి. ఓకేనా? నువ్వు అద్దు బద్దు లేకుండా కట్టడానికి అది ఎందుకు కట్టారు? జగన్మోహన్ రెడ్డి గారి లేదు బ్రో, విను.